అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈపీఎస్ 95 పెన్షనర్ల గురించి జాతీయ నవీకరణల కోసం మీ విశ్వసనీయ ఛానల్. ఈ వీడియోలో భారతదేశం మొత్తం, ముఖ్యంగా ఈపీఎస్ పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అద్భుతమైన వార్తలను మేము అందిస్తున్నాము. మరియు ఈ వార్త విన్న తర్వాత మీరు చాలా సంతోషిస్తారు. పూర్తి వీడియో చూడండి మరియు ఎక్కడా దాటవేయవద్దు. టాపిక్కి వెళ్లే ముందు మీ అందరినీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. 20వ తేదీన కీలకమైన ప్రభుత్వ అధికారులు మరియు పెన్షన్ సంస్కరణల న్యాయవాదుల మధ్య ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య, కార్మిక కార్యదర్శి, ఈపీఎఫ్ఓ చీఫ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి, కమాండర్ అశోక్ రావత్, ఆయన బృందం పాల్గొన్నారు. సమగ్రమైన 23 స్లైడ్ ప్రెజెంటేషన్ను రూపొందించడానికి అంకితభావంతో కూడిన బృందం అవిశ్రాంతంగా పనిచేసింది. పెన్షన్ సంస్కరణల కోసం సమగ్ర సమాచారాన్ని రూపొందించడానికి భారతదేశం అంతటా ఉన్న ఐటీ నిపుణుల సహాయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఈపీఎస్ 95 పెన్షనర్లు సమర్పించిన ప్రధాన అంశాలు: 1. ఎటువంటి షరతులు లేకుండా పెన్షనర్లందరికీ 7,500 రూపాయలు ప్లస్ డీఏ మరియు మెడికల్ అలవెన్స్ ప్రతిపాదన. 2. కాంట్రిబ్యూషన్ రేట్ల పెంపు. 3. 2014కి ముందు పెన్షనర్లు మరియు 2014 తర్వాత పెన్షనర్ల మధ్య ఉన్న వివక్ష తొలగాలి. 4. కనీస పెన్షన్ హామీతో అధిక పెన్షన్ ఎంపికలను సమతుల్యం చేయడం. ఈపీఎస్ పెన్షనర్స్ ప్రెజెంటేషన్పై మంత్రి మన్సుఖ్ మాండవ్య స్పందిస్తూ పెన్షనర్ల పోరాటానికి సానుభూతి తెలిపారు. మా పెన్షనర్లకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం యొక్క ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకున్నాము. ఫిబ్రవరి సెషన్ కోసం మేము బడ్జెట్ ప్రతిపాదనపై పని చేస్తున్నాము. ప్రశాంతంగా ఉండండి మరియు మీ ప్రయత్నాలను కొనసాగించండి. సానుకూల మార్పులు వస్తున్నాయి. పెన్షన్ సంస్కరణల కోసం ఫిబ్రవరి బడ్జెట్ ప్రకటన కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఈపీఎస్ పింఛనుదారులందరి నుండి సహనం మరియు నిరంతర మద్దతును మేము కోరుతున్నాము. అప్పటి వరకు పింఛనుదారులందరూ మా ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని కోరుతున్నాము. మేము మా వంతు కృషి మరియు ఈపీఎస్ 95 పెన్షనర్లకు న్యాయం చేస్తాము. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న 78 లక్షల మంది పెన్షనర్లకు ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ కీలకమైన సమస్యపై వాస్తవమైన ప్రతి అభివృద్ధి గురించి మేము మీకు తెలియజేస్తాము. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే మా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా మీరు ఇలాంటి మరిన్ని అప్డేట్లను పొందుతూ ఉంటారు. దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను వ్రాయండి. దృఢంగా ఉండండి మరియు విశ్వాసాన్ని కాపాడుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.